దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను, అమ్మగారికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా సాక్ష్యం ఏంటంటే, గత వారం అమ్మగారు చెప్పారు నాకు బాబు పుట్టాడని. అయితే అమ్మగారు మరి ముందుగానే చెప్పారు, బాబు పుట్టక ముందుకు నీకు బాబు పుట్టబోతున్నాడు అని చెప్పాడు. సరిగ్గా బాబు పుట్టాడు, దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదే విధంగా అసలు బాబు పుట్టక ముందుకు కలర్ చాలా వీక్ గా ఉండే, అసలు వెయిట్ ఎక్కువ లేకుండే. బాబు ఎలా పుడతాడో అని భయపడ్డాను. అమ్మగారితో చెప్పినప్పుడు అమ్మ ప్రార్థన చేశారు, మంచి యాక్టివ్ గా పుట్టాడు, దేవునికి వందనాలు చేస్తున్నాను. అదే విధంగా కలర్కి డెలివరీ అయిన తర్వాత కొద్దిగా స్టమక్ లో ప్రాబ్లం అని చెప్పారు హాస్పిటల్. మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వస్తుందని చెప్పారు. తనకు బెడ్ రెస్ట్ కావాలి, 6 months 7 months కావాలి ఖచ్చితంగా అని చెప్పారు. అయితే అమ్మగారితో చెప్పాను నేను, అమ్మ ఇట్లుందో మా పరిస్థితి అని చెప్తే అమ్మగారు ప్రార్థన చేశారు. అమ్మ అప్పుడు ప్రార్థన చేయగా మరి డిశ్చార్జ్ అయ్యే టైంలో హాస్పిటల్ వారు ఏమన్నారంటే నార్మల్ ఉన్నది, ఏం పర్వాలేదు, ఆపరేషన్ అవసరం లేదని చెప్పారు. అయితే బాబుకి జాయింటిస్ ఉండే. అయితే వాళ్ళు ఏమన్నారంటే ప్రాబ్లం లేదండి, కొద్ది రోజులు ఉండాలని చెప్పారు. కానీ వితిన్ 2 days లా క్లియర్ అయిపోయిందండి. దేవునికి మహిమ కలిగిందాక. జాండ్రిస్ ఉందని మరి కల్వరి ఫోన్ చేసినప్పుడు దేవుడు చెప్పాడు, ఏం కాదు, మేము ఏడుపుతో చేసింది. నేను అన్నాను, దేవుడు చెప్తున్నాడు ఏం కాదు, నార్మల్ అయిపోతుందని. మరి దేవుడు నార్మల్ చేశాడు, చాలా అద్భుతాలు చేశాడు. కొడుకే పుట్టాడు, హెల్దీగా పుట్టాడు. మరి భార్యకి ఆపరేషన్ లేకుండా చేశాడు, జాండ్రిస్ నార్మల్ చేశాడు. దేవుడికి మహిమ కలిగిందాక.